కొలంబో వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి వన్డే డ్రాగా ముగిసింది. భారత్ శ్రీలంకల మధ్య తలపడిన గత 2 మ్యాచ్లు టైగా మారటం గమనార్హం అని చెప్పుకోవచ్చు. ఓడిపోయే మ్యాచ్లో గొప్పగా పోరాడి 3వ టీ20ను టీమిండియా టైగా ముగించింది. ఇక తర్వాత సూపర్ ఓవర్లో గెలిచింది. ఇక సులువుగా గెలిచే తొలి వన్డేలో మాత్రం తడబడి ప్రత్యర్థితో విజయాన్ని పంచుకుంది. అయితే తొలి వన్డేలో చేజారిన గెలుపుని 2వ వన్డేలో దక్కించుకోవాలని టీమిండియా పట్టుదలతో సన్నద్ధమవుతుంది. మరోవైపు ఈ పర్యటనలో తొలిసారి భారత విజయాన్ని అడ్డుకున్న ఆతిథ్య జట్టు అయిన శ్రీలంక అదే ఉత్సాహంతో 2వ మ్యాచ్లో గెలవాలని భావిస్తుంది. 3 వన్డేల సిరీస్లో భాగంగా కొలంబో వేదికగానే ఆదివారం మధ్యాహ్నం 2:30 రెండవ మ్యాచ్ అయితే ప్రారంభం కానుంది. అయితే స్లో పిచ్గా తగ్గట్లుగానే తుది జట్టు కూర్పు సిద్ధం చేయాలని టీమిండియా మేనేజ్మెంట్ అయితే సిద్ధమైపోయింది. ఈ నేపథ్యంలో పేస్ ఆల్రౌండర్ శివన్ దుబే స్థానంలో స్పిన్ ఆల్రౌండర్ అయిన రియాన్ పరాగ్ను జట్టులోకి తీసుకోవాలని టీమిండియా మేనేజ్మెంట్ అయితే భావిస్తుంది. ఎందుకంటే శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో కేవలం 8 బంతుల్లోనే రియాన్ పరాగ్ 3 వికెట్లతో సత్తా చాటాడు. ఇక తదుపరి మ్యాచ్ల్లో 2 టీ20ల్లో వికెట్లు తీగిపోయినా చాలా పొదుపుగా బౌలింగ్ చేశాడు. సో శివన్ దుబే ప్లేస్లో స్లో పిచ్పై స్పిన్ ఆల్రౌండర్ ఉంటే బాగుండని రియాన్ పరాగ్ ఎంపిక ఖచ్చితంగా మారింది. ఇక జింబాబ్వే పర్యటనలో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన 22 ఏళ్ల రియాన్ పరాగ్ 6 టీ20లు అయితే ఆడాడు. అయితే ఫాస్ట్ బౌలర్లు మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్ మాత్రమే తుది జట్టులో కొనసాగుతుండటంతో బ్యాకప్ పేసర్గా దుబేకి తొలి వన్డేలో అవకాశం అయితే ఇచ్చారు. కానీ కొలంబో పిచ్ స్పిన్కి బాగా అనుకూలిస్తుంది. ఇది అందరికీ తెలిసిందే. తొలి వన్డేలో డెత్ ఓవర్లో కూడా లంక స్పిన్నర్లే బౌలింగ్ కూడా చేశారు, అంతేగాక ఆకట్టుకున్నారు. దీంతో దుబే స్థానంలో రియాన్ పరాగ్ని తీసుకోవాలని భారత జట్టు మేనేజ్మెంట్ ఆలోచిస్తుంది. తొలి వన్డేలో ఆడిన తుది జట్టుతోనే 2వ వన్డేలో బరిలోకి దిగే ప్లాన్ బి కూడా సిద్ధమైంది. ఈ క్రమంలో రిషబ్ పంత్, హర్షిత్ రాణా, ఖలీల్ అహ్మద్ మరోసారి బెంచ్కే పరిమితం కానున్నారు. అయితే రోహిత్ శర్మ, శుభ్మాన్ గిల్ యాజ్ యూజువల్ గా ఓపెనింగ్ స్టార్ట్ చేయనున్నారు. రోహిత్ శర్మ అద్భుతమైన ఫామ్ లో ఉన్న సంగతి అందరికి తెలిసిందే. అలాగే తొలి వన్డేలో మంచి ఇన్నింగ్స్ కూడా ఆడాడు. ఇక శుభ్మాన్ గిల్ నుండి పెద్ద ఇన్నింగ్స్ అయితే ఇంతవరకు రాలేదు. ఈ మధ్య నుండి గాడి తప్పినట్లు కనబడుతున్నాడు. ఇక తర్వాత ఫస్ట్ డౌన్ లో విరాట్ కోహ్లీ కొంచెం లై తప్పినట్టు కనబడుతుంది. అలాగే శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ నుండి మిడిల్ ఆర్డర్ లో మంచి బ్యాటింగ్ లైనప్ అయితే కావాల్సి ఉంది. ఇక ఆల్రౌండర్ గా వాషింగ్టన్ సుందర్, అలాగే రియాన్ పరాగ్, అక్షర్ పటేల్ తో స్ట్రాంగ్ గానే కనబడుతుంది. ఇక స్పెషలిస్ట్ స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ బరిలో దిగనున్నాడు. అలాగే పేస్ దళాన్ని మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్ నడిపిస్తారు. ఓవరాల్ గా శ్రీలంకతో 2వ వన్డే గాను తుది జట్టును మనం ఒకసారి అంచనా వేస్తే రోహిత్ శర్మ, శుభ్మాన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్ ఇలా ఉన్నారు. ఇది నా ఒపీనియన్ మాత్రమే. మీ ఒపీనియన్ ప్రకారం రేపు ఆదివారం జరగబోయే లంకతో 2వ టీ20కి ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది అనుకున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.